తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, 2025 సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ 2024 అయితే వాళ్ళకి చాలా బాగానే నడిచింది, బట్ ఇప్పుడు ఈ 2025 ఎలా ఉంటుంది వాళ్ళకి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కన్యారాశి వాళ్ళకి ఏం చెప్తాను అంటే, ఈ సంవత్సరము బీ లైక్ ఏ స్టోన్, రాతిలాగా ఉండండి, రాళ్లలాగా మారిపోండి, గుండెని రాయి చేసుకోండి అని చెప్తాను ఈ సంవత్సరం కన్యారాశి వారికి. ఈ సంవత్సరం వసంత పంచమి అయిపోతూనే బ్రేకప్లు అవుతాయి, ఏదో గొడవలు అవుతాయి, బ్రేకప్లు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీన్ని ఎంత వాడకుండా అంత మంచిది. నేను చెప్తాను ఏంటంటే, కన్యారాశి వాడు దీన్ని బయటపడేసేయండి, ఇది మొబైల్ని బయటపడేసేయండి, డబ్బా ఫోన్ కొనుక్కోండి. మీ సంసార జీవితం బాగుండాలంటే డబ్బా ఫోన్ కొనుక్కోండి. బీ లైక్ ఏ స్టోన్, ఎవరు ఏదైనా పట్టించుకోవద్దు, డోంట్ రియాక్ట్. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఏం చెప్తాను అంటే, డోంట్ రియాక్ట్. ఎవరు ఏదన్నా ఏమైనా డోంట్ రియాక్ట్. మీరు రియాక్ట్ అవుతుంది ఇంకా పెద్దగా అవుతుంది. చిన్న పుండు అవుతుంది, నువ్వు దాన్ని గోకినావు అనుకో అది ఇంత పెద్ద పుండు అవుతుంది. ఓకే, పుండు కాస్త గాయం అవుతుంది. సో పుండు వచ్చింది అనుకో, దాన్ని ఏమనుకుంటే అట్లాగే పక్కన పెట్టు, అది పుండు మానిపోతుంది. దాన్ని గోకినావు అనుకో అంతే అవుతుంది. అంటే ఒక చిన్న ఏదైనా ఇష్యూ జరిగింది, దాని మీద చర్చలు పెట్టి, దాని మీద డిబేట్లు పెట్టి 10 మందికి చెప్పి అది చేసి ఇవేవి చేయొద్దు, చిరిగి షార్ట్ అంత అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సింపుల్, మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది కన్యారాశి వాళ్ళకి. మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నేనేంది, నేను గొప్ప, నేను తగ్గేదేలే అనుకుంటే మాత్రం బాగా ఇది అవుతుంది. నేను కన్యారాశి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఒకసారి మీరు మామూలుగా ఒక పిక్నిక్ పోయినట్టుగా ఫ్యామిలీ కోర్టుకు పోయిరండి. ఓ రోజంతా ఫ్యామిలీ కోర్టులో కూర్చొని రండి, మీకు జీవితం అంటే ఏందో తెలుస్తుంది. ఓకే, అందుకోసమంటే ఇబ్బందులు అవుతాయి. భార్యాభర్తలు ఇద్దరూ పోండి, ఒక్కళ్ళు వెళ్ళకండి. ఒక్కళ్ళు వెళ్తే నీకే తెలుస్తుంది కదా, జ్ఞానం ఇద్దరికి రావాలి కదా. బట్టిగా పిక్నిక్ పోయినట్టు ఒక టిఫిన్ బాక్స్ పెట్టుకొని వెళ్ళి ఫ్యామిలీ కోర్టులు వెళ్ళి కొంచెం అట్లా కూర్చొని వాళ్ళ పరిస్థితులు ఏంది ఏం కథ అని ఊరికి ముచ్చట పెట్టండి. భార్య పోయి ఆడోళ్ళతో ముచ్చట పెట్టారు, మగోడు పోయి అబ్బాయిలతో ముచ్చట పెట్టారు, ఏమైంది ఇట్లా అయింది అని అంటే అలా చెప్తారు. డిఫరెంట్ స్టోరీలు చెప్తారు. అవి విన్నాక, అమ్మ మేమిద్దరం మంచిగా ఉన్నాము, ఇంకా మేము ఏ పంచాయతీలు పెట్టుకోలేదు, ఇక పెట్టుకోము అన్న ఒక రియలైజేషన్ వస్తుంది. నేను అందరికి ఏ ఆస్ట్రాలజర్ కూడా గుడికి పొమ్మని చెప్తాడు, నేను చెప్తాను కోర్టుకు పొమ్మని చెప్తాను. ఒకసారి పోయేస్తే తప్ప తెలియదు మీకు మీ జీవితం అంతేందో. కాబట్టి ఇంకా జీవితంలో కోర్టుకు పోవాలనుకోరు, ఒకసారి పోయిరండి. నాకు తెలిసి కోర్టులు కూడా ఒక అరేంజ్మెంట్ చేయాలి. కోర్టులో విజిటింగ్ అవర్స్ అని చెప్పి కొంతమందికి పిలిపించి కోర్టులో కూర్చోబెట్టాలి. అప్పుడు కానీ జీవితంలో కోర్టులో ఏం జరుగుతుంది, అక్కడ ఎంతమంది బాధలు ఎట్లున్నాయో తెలియదు. కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరము దిగ్బంధన యోగం ఉంది. జైలుకి వెళ్ళడము, లేకపోతే ఏవోటి గొడవలు జరుపుకోవడము, లేకపోతే లీగల్ ఇష్యూస్లో ఇరుక్కోవడము, అవన్నీ జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళకి దశమ స్థానంలో గురువు వస్తున్నాడు. దశమ గురువు వచ్చినప్పుడు పని భారం ఎక్కువ అవుతుంది. అంటే మీరు ఏదైనా పని చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా కానీ రికగ్నైజేషన్ దొరకదు. ముఖ్యంగా బిజినెస్లో ఉండేటువంటి వాళ్లకు మీ దగ్గర గట్టిగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళు పని మానేసి వెళ్ళిపోతారు. సో పని వాళ్ళు లేక బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి వర్కర్స్కి తప్పకుండా ఎక్కువ డబ్బులు ఇచ్చైనా సరే వాళ్ళని కాపాడుకోండి కన్యారాశి. చాలామంది బిజినెస్లో ఏం చేస్తారంటే, వర్కర్లని వాళ్ళు శాలరీ ఇచ్చి పనిచేసే మిషన్ల లాగానే చూస్తారు. అది పొరపాటు అవుతుంది కన్యారాశి వాళ్ళకి. వర్కర్లకి బోనస్ ఇవ్వండి, వాళ్ళతోటి ప్రేమగా మాట్లాడండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీరు ఓన్ చేసుకోండి, వాళ్ళ మనసులు గెలుచుకోండి. లేదా వర్కర్లు వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, మీ బిజినెస్ మొత్తము ఆగిపోతుంది. ఎందుకోసమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి లేబర్స్ దొరకరు. వర్కర్లు దొరుకుతారు మేబీ, కానీ నమ్మకమైన పనివాళ్ళు దొరకరు. నమ్మకమైన పనివాడు, పని తెలిసిన పనివాడు, ఇవి రెండు కలిపి ఎవడని దొరికితే మాత్రం వాడి కాళ్ళు గడిగి వాళ్ళని ఉంచుకోండి, వాళ్ళు ఎవరైనా సరే. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి కన్యారాశి. ఎందుకోసమంటే ధన నష్టము ఇతరుల మూలకంగా, నీ వల్ల అయితే ఏం జరగదు కానీ ఇతరుల మూలకంగా ధన నష్టం జరుగుతుంది. సింపుల్, అక్షయ తృతీయ వరకు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, కన్యారాశి వాళ్ళు ముక్కు మూసుకొని మూలకు కూర్చోవాలి. ఏం మాట్లాడద్దు, ఇంకా ముక్కు మూసుకొని మూలకు కూర్చోవాలి అంతే.
డైలీ రొటీన్ పనులు మాత్రం చేసుకోవాలి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలాంటి రిస్క్ పనులు కానీ ఏమీ చేయకూడదు. ఎవరేమైనా అన్నా సరే నవ్వుతాం, సరే సరే మంచిది అనాలి తప్ప మీ అత్తగారు ఏమైనా అన్నారనుకోండి ఇంటికి వచ్చినప్పుడు, మంచిది అత్త మంచిది, పంతులు చెప్పిండు నాకు, జోషి పంతులు చెప్పిండు, జోషి గారు చెప్పారు, ఏదైనా నవ్వుతూ ఉండమన్నారు. ఇదే బాగా గుర్తుపెట్టుకోండి. ఏం జరిగినా నవ్వుతూ కూర్చోవడం నేర్చుకోండి. కన్యా రాశి వారు ఈ సంవత్సరం నవ్వుతూనే ఉండండి. ఏం జరిగినా నవ్వండి. ఓకే. మరి వీటికి దైవపరంగా పరిహారాలు ఏం చేసుకోవాలి? వీళ్ళు తప్పకుండా 2 పూజలు అటెండ్ అవ్వాలి. 3వ పూజ కూడా అటెండ్ అవుతే మంచిది. ఎవరు మెయిన్గా బిజినెస్ మ్యాన్స్ 3 పూజలు అటెండ్ అవ్వాలి. ఎందుకోసం అంటే త్రిశక్తి కావాలి. శని బాగలేడు, గురువు బాగలేడు, ఇటు రాహువు కూడా బాగలేడు. రాహు 12వ స్థానం ఉన్నాడు, కొంచెం 6వ స్థానంకి వస్తాడు, శత్రువులు దూరం అవుతారు, కానీ పోయేటప్పుడు బాగా ఇబ్బంది పడేది జరుగుతుంది. కాబట్టి వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి ఈ 3 ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి. ఈ 3 యాగాలు చేసుకోవాలి, తప్పకుండా చేయాలి. అందులోపల వసంత పంచమి రాజశ్యామలాదేవి అనుగ్రహం తప్పకుండా స్వీకరించాలి, లేకపోతే దెబ్బ గట్టి కొడుతుంది. భార్యాభర్తలు పిల్లలతో సహా రావాలి. నేను చెప్తాను, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, అవి ఫాలో అవ్వండి, అది ఉంటుంది. ప్లస్ కృష్ణ అంగారక మాలం ధరించండి, లేదంటే మాతంగి మాలను ధరించండి. మాతంగి మాల బాగుంటుంది, మీకు గ్రీన్ కలర్లో ఉంటుంది. మాతంగి మాలను ధరించండి, బాగుంటుంది. గురుగారు, ఈ 2025 సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందన్న వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత.